హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాయుడు. వెల్కమ్ టు రాయుడు వింగ్స్. ఈరోజు పుట్టపర్తిలో సత్యసాయి బాబా వారి జన్మదిన సందర్భంగా సెట్లు వేశారు. సెట్లు చూపిస్తానండి. ఈ నెల 23న బాబా వారి పుట్టినరోజు వేడుకలు జరుగుతాయి. దానికోసం వచ్చే భక్తుల కోసము ఇవి సెట్లు అన్నమాట. అంటే వాళ్ళకు షెల్టరు ఉండడానికి, అలాగే భోజనాలు చేయడానికి క్యాంటీన్లు, దానికోసం అవన్నీ నిర్మిస్తున్నారు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఇంకాను చూద్దాం రండి, ముందుకు వెళ్ళి. ఇప్పుడు సమయం 5 గంటల అవుతుంది, ఉదయం. పగుల్లో తీసుండొచ్చు, కానీ పనులు జరుగుతున్నాయి. సౌండ్కి ఏమి వినపడదని ఇప్పుడు వచ్చానమాట. సాయిరామ్. సాయిరామ్, నువ్వు వీడియో తీసుకున్నావా? సేవదలేను ఇక్కడ ఆశ్రమ్ సెక్రటరీ. అదే సేవదలే. మీ పేరు సార్? నా పేరు రవి. మీ పేరండి? మీరెవరు? మా దగ్గర లోపల. అదే స్వామి బర్త్డే కష్టం ఏర్పల్లి ఎలా జరుగుతుందని వీడియో తీసుకుందాం. అవును, మంచి తెలియజేయడానికి దానికంతా అంత ఇబ్బంది ఏముంది సార్? మీడియా సెంటర్లు బోల్డ్ అని ఉన్నాయి. మీరే కాదు కదా, మీరు ఆథరైజ్డ్ పర్సన్ కాదు కదా. ఎవరైతే ఆథరైజ్డో వాళ్ళే చేయాలి, ఎవరు వాళ్ళు చేయకూడదు. మెయిన్ ఎంట్రన్స్ అంతా వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ సేవదాలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఆపేశారనమాట. అబ్జెక్షన్ చేస్తున్నారు. మీరు ఆర్గనైజేషన్ పర్సన్ కాదు, మీరంతా ఇక్కడ వీడియోలు తీయకూడదని. పోనీ సైడ్ వన్నా తీసుకోవచ్చా అంటే పర్లేదన్నారు. ముందర వైపు ఉన్న షెడ్లు, క్యాంటీన్లు చూద్దాం రండి. ఇది షెడ్ 6-3. ఇది ఇక్కడ వచ్చే భక్తుల్ని జిల్లాల వారిగా విభజించి జిల్లాల వారి కోసం ఆ షెడ్ కేటాయిస్తారనమాట. ఆ ఇన్ఫర్మేషన్ అంతా సేవదలకి చెప్పి ఉంటారు సత్యసాయి ట్రస్ట్ యాజమాన్యం. వచ్చే భక్తులకు అసౌకర్యం లేకుండా షెడ్లో ఫ్యాన్లు కూడా బిగించారు. పెద్ద పెద్ద ఫ్యాన్లు చూడొచ్చు మీరు. ఒక్కోటి 5 అడుగులు ఉన్నాయి దాని రెక్కలు. జనం ఎంతమంది ఉన్నా ఫ్రీగా ఉండాలని అన్ని ఏర్పాట్లు చేశారనమాట. ఇది క్యాంటీను. వచ్చిన భక్తులకి భోజనాలు చేయడానికి షెడ్ అనమాట. ఇంకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 13 తారీఖు అంతా కంప్లీట్ అయితే అనుకుంటాను.
షెడ్ ఇంకా అంత రెడీ చేయాల్సి ఉంది. ఈ షెడ్ నెంబర్ ఎంతో రాయలేదు. దీంట్లో ఎంతమంది జనం పట్టచ్చు మీ అభిప్రాయానికి వదిలేస్తున్నాను. కామెంట్ చేయండి. షెడ్లన్నీ నిర్మించడానికి వచ్చిన క్రెయిన్లు అవి అన్నీ చూడొచ్చు మీరు. నాకు తెలిసి షెడ్ల కల్లా హైట్ కట్టిండేది ఇదే అనుకుంటా. 3 అంతస్తుల భవనం అంతా ఉంది. దీంట్లో ఎంతమంది ఉండొచ్చు అనేది మీరే చెప్పాలి ఫ్రెండ్స్. నాకు తెలిసి షెడ్ 2 ఎకరాల్లో ఉందనుకుంటాను. భక్తుల కోసం నిర్మించిన బాత్రూమ్ చూద్దాం రండి. రెడీ చేస్తున్నారు. డోర్లో ఫిట్ చేయాల. ఇవేనండి వచ్చే భక్తుల కోసం ఎవరు ఏమి ఇబ్బంది పడకూడదని టెంపరీ బాత్రూమ్లు అన్నమాట. వాటర్ డ్రమ్లు కనబస్తున్నాయా? అవన్నీ వాటర్ సప్లై కోసం పెట్టారు. మనకి అక్కడ దాకా వెళ్ళడానికి అలవాటు ఉందో లేదో తెలియదు. అటువైపు నుంచి వెళ్ళాలి. చూద్దాం వెళ్ళనిస్తారేమో. హాల్ నెంబర్కి రాసినారు చూడొచ్చు మీరు. హాల్ నెంబర్ 1 నుంచి 5 వరకు అలౌడ్ ఉంటుందన్నమాట. అందరికి భక్తులకు అలౌడ్ చేసిన నెంబర్ ప్రకారం. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీతో పంచుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను.